మనం ముందు అనుకున్నాం ట్రంప్ టీంలో ఏదైతే భారతదేశపు భావజాలికులు కొంతమంది చేరే అవకాశం ఉంది. తద్వారా మనకి ఖలిస్తానీల దరిద్రం లేకపోతే కనుక ఈ తీవ్రవాదుల్ని మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు కాష్ పటేల్ ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది తనని FBI చీఫ్గా నియమిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. వాస్తవంగా హార్డ్ కోర్ హిందూ ఇతను ఓపెన్గా ప్రకటించినటువంటి వాడు, నేను హిందువుగా జీవిస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించినటువంటి వాడు. డొనాల్డ్ ట్రంప్కి స్ట్రాంగ్ మద్దతుదారు. ఓ రకంగా జార్జ్ సోరోస్ గ్రూప్ ఏదైతే ఖలిస్తానీని పెంచి పోషిస్తుందో వాళ్ళకి ఇది ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే దొంగ కేసులు పెట్టి మన వివేక్ యాదవ్ లాంటి వాళ్ళని అరెస్టులు చేయిస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే ISIS టెర్రరిస్టులకి వీటికి ఆల్-ఖైదాకి కానీ ISIS టెర్రరిస్ట్ గ్రూప్కి కానీ అట్లాగే ఖలిస్తానీ గ్రూప్తో కానీ ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి లేదా మనకి ఫేవరబుల్గా వ్యవహరించేటటువంటి విధంగా యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగిస్తాడు ఈయన.